దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, సమస్త భారము మోసుకొని పోచున్న సకల జనులారా నా యొద్దకు రండి అని ప్రభువారు స్వయంగా ఆహ్వానించున్నారు. ఆయన ఆహ్వానించగా ఆయా విధములైన కేటగిరీస్కి సంబంధించినటువంటి వారు వచ్చారు. ఒక స్కూల్ మనం ఏర్పాటు చేస్తే ఆ స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ నుండి మరి 10th క్లాస్ వరకు కూడా ఆయా విధమైనటువంటి తరగతులకు సంబంధించినటువంటి వారు ఏ విధంగా జాయిన్ అవుతుంటారో, ఒకవేళ ఆ స్కూలు ఎలిమెంటరీ స్కూల్ అయితే ఇది కేవలం ఎల్కేజీ నుండి 5th స్టాండర్డ్ వరకు మాత్రమే అంటే వారు మాత్రమే వెళ్తారు. లేదా ఇది 5th to 10th క్లాస్ వరకు అంటే వారు మాత్రమే వెళ్ళాలి. మరి యేసయ్య దగ్గరకు వచ్చేటువంటి వారు ఎలాంటి వారు రావాలి దైవజనమా? కేవలము రోగులు మాత్రమే రావాలా? కేవలము శోధనలో ఉన్నవారు మాత్రమే రావాలా? లేదంటే సకల జనులని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. సమస్త భారము మోసుకొని పోచున్న సకల జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా. ఒక బ్యారియర్స్ అనేవి లేవు. అపరిమితమైనటువంటి దేవుడు తన కృపతో తన ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దాహం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనుషులు ఏర్పాటు చేసే వాటికి పరిమితంగా ఉంటాయి అన్నీ కూడా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధానానికి ఎవరైనా రావచ్చు, ఎలాంటి వారైనా రావచ్చు, ఏ స్థితిలో ఉన్నవారైనా రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలానే ఆయా సమయాల్లో సభలు ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు యేసయ్య అక్కడ ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ప్రజలే వేలాది మందిగా బయలుదేరి ఆయన సన్నిధానానికి పరుగు పరుగున రావటం జరిగింది. అలాంటి వారిలో చాలా విధమైనటువంటి ప్రజలు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, క్యూరియాసిటీతో వచ్చినటువంటి వారు నికోదేము అనేటువంటి యూదుడు, మంచి అధికారి, పేరు పొందినటువంటి వాడు. అయితే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి సత్యమును, ఆ ఉపదేశంలో ఉన్నటువంటి జ్ఞానమును, అనే నిత్య జీవార్థమైనటువంటి మహిమను చూడాలి, తెలుసుకోవాలనే ఆశ అతనిలో అధికమైపోయింది. ఆయనకు అన్నీ తెలిసినటువంటి వాడే, హితబోధలన్నీ ఎరిగినటువంటి వాడే, దేవుని యొక్క కార్యాల గురించి మరొకరు చెప్తే వినవలసిన అవసరత లేనటువంటి వాడే. అయినప్పటికీ కూడా తన స్టేటస్ను పక్కన పెట్టి, తను సమాజంలో తాను ఎంత గొప్పవాడో, యూదుల మధ్యలో ఎంత పెద్ద నాయకుడో అనే ఆ స్థితిని ఆయన పక్కన పడవేసి, తన స్టేటస్ను పక్కన పడవేసి, దేవుని యొక్క సన్నిధానంలోనికి అయినా ఆ ఆత్మీయ లోతుల్లోనికి నడిపించే ఆ దేవుని మాటలు వినాలనే ఆశతో, తృష్ణతో నికోదేము రాత్రి సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చాడు. కొన్ని విషయాలు గూర్చి మాట్లాడినప్పుడు ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో అతనికి ఎన్నో విషయాలు ప్రభు అయిన దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక సందర్భంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే, 12 సంవత్సరం నుంచి రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె షీఈ్ ఇన్ డెస్పరేట్ నీడ్, ఆమె నిరాశలో ఒక ఆశాజనకం అయినటువంటి ఆ వార్త విన్నది, శుభవార్త. అది ఎవరిని గూర్చిన వార్త అంటే లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి ఆ శుభవార్తను ఆమె విన్నది. నిరాశతో బ్రతుకుతుంది, నిస్పృహతో బ్రతుకుతుంది, జీవితంలో అంతా కోల్పోయిన పరిస్థితికి వచ్చాన, డబ్బు అంతా పోయింది. ఎందుకు పోయిందా మనకి డబ్బు అంటే? ఆమెకున్న వ్యాధి వలన 12 సంవత్సరములు రక్తస్రావ రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. ఆమెకున్న వ్యాధి వలన ఆమె వెళ్ళని హాస్పిటల్ లేదు. ప్రతి వైద్యుడి దగ్గరికి వెళ్ళింది, ప్రతి ఒక్కరిని సంప్రదించింది, అయినప్పటికీ ఆమె రోగం పోలేదు. నిరాశలో ఒక ఆశాజనకమైన వార్త విన్నది, యేసుక్రీస్తు ప్రభువారు తానున్న ప్రాంతానికి వస్తున్నారని. గొప్ప విశ్వాసముతో తన ఆచార వ్యవహారములను, సమాజంలో తానుకున్న వ్యతిరేకతలను అన్నిటినీ పక్కకు తోసివేసి యేసయ్యని తాకాలి, యేసయ్యని చూడాలి, యేసయ్య సన్నిధిలోంచి స్వస్థత పొందుకోవాలి అనేటువంటి ఒక గొప్ప స్థిర నిశ్చయితతోనూ విశ్వాసముతోనూ ఆమె ఆ సభకు రావటం జరిగింది. ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే దైవజనమా, నికోదేము యేసు ప్రభువారి యొద్దకు సత్యంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలని, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానమును, ఆ నిత్య జీవార్థమైనటువంటి కార్యాలను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. అన్నీ తెలుసు నాకు అని అతను కూర్చోలేదు, కానీ ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశతో యేసయ్య దగ్గరికి రావటం జరిగింది.
ఇక్కడ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉన్న ఈ స్త్రీ, ఆమె యూదురాలు కాకపోయినప్పటికీ కూడా, ఆమె ఎవరైనప్పటికీ కూడా, ఎటువంటి వారినైనా ఈ దేవుడు ప్రేమతో ఆదరిస్తాడనే మాట ఆమె విన్నది. ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా ఈ ప్రభువైన దేవుడు కనికరంతో దర్శించి అద్భుతాలు చేస్తాడని విషయాలు ఆమె చెవిలో పడగా ఆతృతతో వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నామని ఇంట్లో వాళ్ళు అడిగారు. అక్కడికి మనం వెళ్ళకూడదని మరికొంతమంది అడ్డుకొని ఉంటారు. ఆమె వస్తున్నప్పుడు వేగులు వారిలాగా ఆమెను వెంబడించి యేసయ్య దగ్గరికి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అసలని వెంబడించిన వారు కూడా అనుమానంతో ఉండుంటారు. వీటన్నిటినీ దాటి పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ఆ సమూహములోనే దూసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సమూహంలో యేసుని నేను తాకగలనా అని ఆమె ఒక అడుగు ముందుకు వేయకుండా ఉన్నట్లయితే ఆ రోజు అదే స్థితిలో తిరిగి వెళ్ళేదేమో. కానీ విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేయగా దేవుని మహిమ ఆమెలోనికి వచ్చింది. చప్పలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం. దైవజనమా, ఎవరు ఎటువంటి స్థితిలో మీరు వచ్చారు, కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి, కొన్ని విషయాలు మేము వినాలి అనే ఆశతో వచ్చిన వారు మీలో కొంతమంది, మీలో మరికొంతమంది వ్యాధితోనూ రోగముతోనూ రుగ్మతతోనూ బంధకాల్లోనూ సంఖ్యలతోనూ బంధించబడి యేసయ్య సన్నిధానానికి నేను వెళ్తున్నాను, నా బ్రతుకు మారిపోవాలి, నా జీవితంలో నూతన కార్యం జరగాలి అని ఒక స్థిర నిశ్చయితతోనూ గొప్ప విశ్వాసంతో వచ్చిన వారు మీలో మరికొంతమంది ప్రియులారా. మరికొంతమంది ఈ రీతిగా కూడా వచ్చి ఉండొచ్చు. మత్తయి సువార్త 14:13 నుండి 14 మనం చూసినట్లయితే ఆత్మ దాహంతో ఒక గొప్ప సమూహం ఆయన వెంబడించింది. ఆయన మహా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతుండగా ప్రజలు ఆయన్ని వెతకటం ప్రారంభించారు. ఈ విషయాలు ప్రభు వారు తెలుసుకొని ఆయన ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి ఏకాంతంగా అనుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు. కానీ కాపరి ఎక్కడ ఉన్నారో గొర్రెకి తెలిసినట్లుగా గొర్రెల మందవలే వేలాది మందిగా ఆ యేసయ్య ఉన్న స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. యేసయ్య కొండ మీద కూర్చున్నా అక్కడికి వచ్చారు, ఊరు వెలుపల ఉన్నా అక్కడికి వచ్చారు. దాహం, ప్రజల్లో ఉన్న దాహం అలాంటిది ప్రియులారా. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అన్నట్లుగా యెహోవా ఉత్తముడని ఏం చేయాలంటే రుచి చూచి చెప్పాలండి. ఎలా చూసి తెలుసుకోవాలి ఆయన ఉత్తముడని? ఆయన ఉత్తముడని, ఆయన కార్యాలు గొప్పవని, ఆయన నోటి నుంచి వచ్చే వాక్కులు శక్తివంతమైనవని ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారి ఆత్మ దాహాన్ని చూసి, తృష్ణను చూసి ప్రభువైన దేవుడు కనికరంతో కరిగిపోయి పరలోక సంబంధమైన విషయాలతో వారిని తృప్తిపరిచాడు. అంత మాత్రమే కాదు, వారి అవసరాలు, వారి అక్కర్లన్నీ తీర్చి వారిని సమృద్ధిగా దీవించి సంతోషంతో వారు వెళ్ళే విధంగా దేవుడు కృప దయచేశాడు. అలాంటి వారు కూడా మీలో కొంతమంది ఉన్నారు దైవజనమా. మరొక వచనాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 7:37 నుండి 38 మరొక స్త్రీ ఇక్కడ వస్తూ ఉన్నది, సీకింగ్ ఫర్ ఫర్గివ్నెస్. ఆవిడ దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వచ్చిందంటే ఆమె క్షమాపణ కోరుతూ వచ్చింది. ఈ వచనాల్లో చూస్తే పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంటుంది. ఆవిడ బిరుదు ఎలా ప్రారంభమైంది, ఆమె టైటిల్ ఎలా ప్రారంభమైందంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. పాపాత్మురాలైన ఒక స్త్రీ. దేవుడు శిక్షిస్తాడేమో, కొడతాడేమో, తిడతాడేమో అనే మాటలో పక్కన పడవేసింది. ఆమె చెవుల్లో కూడా చాలా విన్నది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులకి ఆయన దేవుడు, ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. నీలాంటి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, ఇన్ని ఘోరమైన తప్పులు చేసిన వారు, పాపాలు చేసిన వాళ్ళు దేవుడు చూడను కూడా చూడు, ఆయన మాట్లాడను కూడా మాట్లాడు, నువ్వెన్ని రకాలుగా ఆయన్ని సంతోషపరచాలో నేను పట్టించుకోడని అవివేక హృదయంతో కొంతమంది ఆమెని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒక దృఢ నిశ్చయంతో ఒక గొప్ప తీర్మానం తీసుకొని దేవుని సందుకు వచ్చింది. నీ తీర్మానం ఈ రాత్రి సభకు ఎందుకు వచ్చావనే విషయాన్ని గ్రహించుకోగలిగితే దేవుని సన్నిధిలోంచి జవాబును నువ్వు పొందుకొని వెళ్ళబోతున్నావు యేసు నామములో. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఒక ఉద్దేశంతో వచ్చింది. అయ్యా నన్ను క్షమించమని వెనక తట్టు కూర్చుందంట. ఆమె బుడ్డిలో నూనె తీసుకొని వచ్చింది, ఆ సువాసన వెదజల్లి తైలాన్ని తీసుకొని వచ్చింది. కన్నీటితో ఏడుస్తూ ఆయన పాదాలు తుడుస్తుందా అన్నంత గొప్పగా ఏడుస్తూ కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంది. ఆమెను చూసిన దేవుడు అన్నాడు, ఈమె అధికంగా నన్ను ప్రేమించింది కాబట్టి అధికమైన పాపాలన్నీ క్షమించబడ్డాయి. చప్పలు కొడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం దైవజనమా. అవును, ఆమెడ క్షమాపణ కోరుతూ వచ్చింది యేసయ్య సన్నిధికి. క్షమాపణ ప్రభు అయిన దేవుడు ఆమెడికి ఇచ్చాడు. చూసారా, ఈ మాటలన్నీ మీరు వింటూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో యేసు ప్రభు వారి చెంతకు వచ్చారు.
వారందరి యొక్క హృదయ తపన్ను, హృదయ వాంఛలను ప్రభువైన దేవుడు నెరవేర్చాడు. మత్తయి సువార్త 4:18 నుండి 20 వచనాల్లో మనం చూస్తే, చేపలు పట్టుకునే జాలర్లు యేసయ్య కంటపడటం మేలైంది. మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానన్నప్పుడు వారు వలలు విడిచి యేసయ్య సంధికి రాగా వారిని సువార్తికులుగాను, సేవకులుగాను, అపోస్తులుగాను ప్రభువైన దేవుడు తీర్చిదిద్దాడు. మీలో కొంతమంది యేసయ్య నన్ను పిలుస్తాడా, ఆయన సేవ చేయాలని ఆశగా ఉందని, దేవుని తీర్మానం ఏంటో నా పట్ల ప్రభు బయలుపరచాలి అని ఒక ఆశతో వచ్చారేమో. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన సేవ కొరకు నిన్ను ప్రత్యేకపరచుకోబోతున్నాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆఖరిగా మరొక మాట, నిర్గమాకాండము 14:13 నుండి 14 వచనాల్లో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా మీ పట్ల నెరవేర్చబడాలని ప్రార్థన చేసి నేను ముగిస్తాను. సభల్లో అందరూ ఒకే ఉద్దేశంతో రారు, అయితే అందరూ దేవుణ్ణి ప్రేమించి వస్తారు, అందరూ దేవుని పట్ల విశ్వాసంతో వస్తారు. అయితే వారి ప్రార్థనలు, వారి ఆలోచన విధానాలు, దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకునే విషయాలు, విశేషాలు విభిన్నంగా ఉంటాయి. ఒకరి విన్నపంతో మరొకరి విన్నపాన్ని పోల్చుకోవటానికి అవ్వదు. అయినప్పటికీ దేవుడు సమస్త ప్రార్థనలను, సర్వ శరీరుల యొక్క మొరలను, ప్రార్థనలను ఆలకించి వారి అక్కర్లు, వారి అవసరతలు తీర్చే దేవాతి దేవుడై ఉన్నాడు. ఎవరు ఎటువంటి అవసరతో, అక్కరతో వచ్చినా, ఎలాంటి స్థితిలో వచ్చినా నిశ్చయముగా నువ్వు నమ్మాలి, నా దేవుడు నన్ను దాటిపోడు, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైంది, ఆయన బలమును, ఆయన ప్రభావమును నేను చూడబోతున్నాను, ఆయన బలమును చూచుడికే నేను కనిపెట్టుకుని వచ్చున్నాను, దైవ దర్శనాన్ని నేను చూసే వెళ్ళబోతూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ వచనాలు మనం చూద్దాం. నిర్గమాకాండము 14 చదవండి ఎవరైనా. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇప్పుడు మీరు చూసినటువంటి, నేడు అనగా ఇప్పుడు లేదా ఈ రోజు మీరు చూసినటువంటి ఐగుప్తీయులను మరి ఎన్నడూను చూడరు. ఎందుకు చూడరంటే వారు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చెప్పాలి అందరూ కూడా, యెహోవా నా పక్షమున యుద్ధము చేయును అని చెప్పండి 3 మార్లు. యెహోవా నా పక్షమున యుద్ధము చేయును, యెహోవా నా పక్షమున యుద్ధము చేయును, యెహోవా నా పక్షమున యుద్ధము చేయును. ఇప్పుడు చెప్పాలి, యేసయ్య నా పక్షమున యుద్ధము చేయును, నా యొక్క సమస్యల పైన యుద్ధము చేయును, నా ఆర్థిక సమస్యల పైన యుద్ధము చేయును, నా కుటుంబ సమస్యల పైన యుద్ధము చేయును, నాకున్న అపజయాల పైన యుద్ధము చేయును, నాకున్న ఓటముల పైన యుద్ధము చేయును, నాకున్న ప్రతి స్థితి పైన యుద్ధము చేయును. జయము నాదే అని చెప్దాం. జయము నాదే, జయము నాదే, జయము నాదే, జయము నాదే, జయము నాదే. ఎందుకంటే నా దేవుడే నా పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. యుద్ధము మీ పక్షముగా దేవుడు చేసి ఆయన మహిమగల ప్రత్యక్షతలతో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన దీవించును గాక. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రియ దైవజనమా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, సమస్త భారము మోసుకొని పోవచ్చున్న సకల జనులారా నా యొద్దకు రమ్మను సెలవుగా. అయా, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యము నిమిత్తమై వచ్చిన్నారు నాయన. ఒకరు స్వస్థత కొరకు వస్తే, మరొకరు క్షమాపణ కొరకు వచ్చారు. ఒకరు నీ సత్యమును తెలుసుకోవాలని ఆశతో నీ యొద్దకు వస్తే, మరొకరు ఆత్మీయ లోతుల్లోనికి నడిపించబడాలనే తృష్ణతో నువ్వున్న దగ్గరికి ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు నాయన. నీ సన్నిధి ఉన్న దగ్గరికి వారు నిన్ను వెతుక్కుంటూ రాగా వారిని నిరాశపరచలేదు నాయన. వారి అక్కర్లు, వారి అవసరాలు తీర్చి, వారి ఆత్మ దాహమును తీర్చి, వారిని సంతోషభరితులుగా చేసి ఆనంద గానములతో వారు తిరిగి వెళ్ళే విధంగా వారికి కృపించిన నా దేవుడు, మా దేవుడు నాయన. ఈరోజు నీ ప్రజలు నీ సన్నిధిని వెతుకుడికే వచ్చున్నారు, నీ సన్నిధిలో కనిపెట్టుకున్నట్టుకే వచ్చున్నారు. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతోనూ స్వస్థతతోనూ ఆశీర్వాదములు పొందుకొని వెళ్ళాలని, మోడుబారిన స్థితి చిగురింపజేయబడాలని, నీ తాకిడి వారు పొందాలని ఆశతో వచ్చినారు రాజా. ఎవరిని నువ్వు దాటి వెళ్ళొద్దయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన నీ ప్రత్యక్షతలు ప్రారంభమవును గాక యేసునామములో. నీవు సెలవిచ్చిన మాట, మోషే ప్రజలను చూసి భయపడవద్దు, కలవరపడవద్దు. ఈరోజు మీరు చూసిన, నేడు మీరు చూసిన ఐగుప్తీయులు మరి అన్నడూ మీరు చూడరు. ఎందుకనగా మీ పక్షముగా దేవుడే యుద్ధము చేయబోతున్నాడు అని. ఏ సమస్యతో నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చినా, అయ్యా నేడు వారు చూసిన శోధన సమస్యల యొక్క జీవితంలో ఎన్నడూ వారు చూడకుండా ఉండుదురు గాక.
వారి పక్షముగా యుద్ధములు చేయమని, వారి యుద్ధములు మాన్పమని, సమాధానకర్తమైన నీవు వారితో ఉండే కార్యాలు బలపరచమని, మునుపటి దినముల్లో చూచిన కార్యముల కన్నా రాబోచున్న దినముల్లో నూతన వాత్సల్యంతో కూడిన మహిమగల కార్యాలని ప్రజల మధ్యలో విస్తారముగా జరిగించమని, జీవము కంటే ఉత్తమమైన నీ కృపతో నీ ప్రజల్ని తాకమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయములు ఏలుబడి చేయనుగాక. ఆమేన్.